మాటలు అదోలాగున్నాయి. ఒరే శ్రావణి, నీ ప్రాణాలు కాపాడిన దేవతరా. అలాంటి అమ్మాయికి ద్రోహం చేస్తే జన్మ జన్మలకి ఆ పాపం నిన్ను వెంటాడుతుందిరా. థాంక్స్. హలో హలో, పాపాత్ముడు ఫోన్ కట్ చేశాడు. ఏమైంది? వాడు మారలేదండి, మంచోడిగా మారినట్టు నటించి మోసం చేశాడు. శ్రావణికి చెడ్డ పేరు తీసుకురావడానికే అలా చేశాడన్నమాట. ఆ దుర్మార్గుడి బాక్కోరి మనం గుళ్ళంటూ గోపురాలంటూ తిరుగుతున్నాం. వాడక్కడ పాపాలు చేస్తూ కూర్చున్నాడు. శ్రావణి జీవితంతో ఇంత దారుణంగా ఆడుకుంటాడని ఊహించలేదు. పాపం ఆ అమ్మాయి తప్పించుకోలేక వీడి వల్ల చిక్కినట్టుంది. ఏమండి, తను అక్కడ అలా ఉంటుంటే ఇంకా మనం ఇక్కడ ఉండడం పద్ధతి కాదండి. వెంటనే వెళ్ళి చేయదగ్గ సాయం చేద్దామండి. కోరుకున్న పుణ్యం చాలు గాని వెళ్ళి పాపాలకు ప్రాయశ్చిత్తం చేసుకుందామండి. మీరు వెళ్ళి ప్రయాణానికి ఏర్పాట్లు చూడండి. ఇప్పటికిప్పుడంటే బస్సు ట్రైను ఉండద్దు. లేకపోతే ట్యాక్సీ కట్టుకుని వెళ్ళిపోదామండి. దొరకకపోతే ఏ లారైనా ఎక్కిపోవడం మంచిదండి. ఒక్క నిమిషం కూడా ఇక్కడ ఉండడం మంచిది కాదు. పదండి. సరే, నేను ట్రావెల్స్కి వెళ్ళి ఎంక్వైరీ చేసి వస్తాను. నువ్వు సామాను సర్ది రెడీగా ఉండు. అలాగేనండి, మీరు వెళ్ళండి. కొంచెం సౌండ్ పెట్టన్నయ్యా. లేదమ్మా, మ్యూట్లోనే ఉండని. మీకు స్కానింగ్ చేయాలని డాక్టర్ గారు చెప్పారు. స్కానింగా? అవును. అమ్మా, టీవీలో ఆ న్యూసే వస్తుందమ్మా. అన్నయ్య చూడకుండా టీవీ ఆఫ్ చేశాను. ఏరా, డబ్బులు కట్టేశావా? కట్టేశానమ్మా. అమ్మ, వాడికి కత్తిపుట్లు చాలా లోతుగా దిగాయట. స్కానింగ్ తీయాలన్నారు. అవునరా, అందుకే వాడిని తీసుకెళ్లారు. అభి, టీవీలో దాని న్యూస్ వస్తుందంట్రా. సుబ్రహ్మణ్యం చూడకపోవడమే మంచిదైంది. చూస్తే ఏమవుతుందో ఏమో. ఇంకా దాచడం ఎందుకమ్మా? వాడికి వివరంగా చెప్తే అయిపోతుంది కదా. ఇప్పుడిప్పుడే వాడి ఆరోగ్యం కుదుట పడుతోంది. అప్పుడే చెప్పొద్దురా. చెప్తే మళ్ళీ ఏదైనా కావచ్చు. అందాక సైలెంట్గా ఉండు. ఏరా, మళ్ళీ గొడవ పడ్డానికి వచ్చారా? నా కోడలతో కూతురుతో ఇష్టం వచ్చినట్టు వాగారట. మేమేం గొడవ చేయడానికి రాలేదమ్మా. మీరు శ్రావణి మీద పెట్టిన అక్రమ కేసును వాపస్ తీసుకోమని బ్రతిమలాడటానికి వచ్చాం. ఏ పాపం తెలియని అమాయకురాలు జైల్లో ఉందమ్మా. మీరు దయ చూపిస్తే తనని రక్షించిన వారవుతారు. ఏయ్, ఎవడ్రా నువ్వు? దాన్ని సపోర్ట్ చేస్తూ మాట్లాడడానికి వచ్చావు? తప్పు చేసిన దాన్ని జైల్లో పెట్టకుండా గుళ్ళో కూర్చోబెట్టి పూజలు చేస్తారా? అలా అనకండమ్మా. శ్రావణి అలా తప్పు చేసే అమ్మాయి కాదు, చాలా భయస్తురాలు. ఇదంతా ఆ రంగనాథన్ చేసిన ప్లాన్. మంచివాడిగా నటించి ఆ అమాయకురాల్ని మోసం చేశాడు.
ఆ విషయం గమనించకుండా మీరు శ్రావణిని తప్పుపడుతున్నారు. హలో, తప్పపోలు తేల్చడానికి పోలీసులున్నారు, కోర్టు ఉంది. మధ్యలో మీరెందుకు దూరి ఆర్గ్యూ చేస్తున్నారు? అన్నా, అమ్మేదో కోపంతో అలా మాట్లాడితే మీరేనా అర్థం చేసుకోరా? పేపర్లో రాసింది మీరు కూడా నమ్ముతున్నారా? ఛీ, అది ఒక మనిషేనా? బజార్దది. ఏంటమ్మా మాటలు? మీకు ఒక ఆడపిల్ల ఉంది. ఏ తప్పు చేయకుండా ఆమె మీద కూడా ఇలాంటి నింద పడితే, శ్రావణి పొజిషన్లో మీ అమ్మాయి ఉంటే? నా కూతుర్ని దాంతో పోలుస్తావేంట్రా? నా బిడ్డ వంచిన తల ఎత్తకుండా బయటికెళ్ళొస్తుంది తెలుసా? దానిలా మంది కార్లలో తిరిగి మంది కొంపల్లో పడుకుని వచ్చే రకం కాదు. జాగ్రత్తగా మాట్లాడు. అయ్యో, నేను ఆ ఉద్దేశంతో అనలేదమ్మా. నీ ఉద్దేశాలు ఇక్కడ ఎవరికీ అవసరం లేదు. ముందిక్కడి నుంచి వెళ్ళండి. ఏరా, వాడు ఇంకా మిమ్మల్ని ఫ్రెండ్స్ అని నమ్ముతాడు అనుకుంటున్నారా? ఒక క్యారెక్టర్ లెస్ అమ్మాయినిచ్చి పెళ్లి చేసింది కాకుండా దాన్ని ఇంకా సపోర్ట్ చేస్తారా? అన్నా, మా మాట నమ్మన్నా. శ్రావణి అలాంటి అమ్మాయి కానే కాదు. ముందు కేసు వాపస్ తీసుకొని శ్రావణిని బయటకు తీసుకురండి. మేము శ్రావణి మంచిదని నిరూపిస్తాం. ఆ రంగనాథ్ ఎంత ఫ్రాడో, ఎన్ని దుర్మార్గాలు చేశాడో తెలిస్తే మీరే శ్రావణి మీద జాలి చూపిస్తారు. రేయ్, అది మంచిది కాదని నిరూపించడానికి నా దగ్గర చాలా ఆధారాలున్నాయి. నేను కోర్టులో చూపిస్తాను. నువ్వేమో ఆ రంగనాథం మాయమాటలు చెప్పి శ్రావణిని మోసం చేశాడని చెప్తున్నావు. మరి ఆ మోసగాడితో దానికెందుకురా స్నేహం? వాడితో ఎందుకురా పడుకుంది? మొగుడు హాస్పిటల్లో చావు బతుకుల మధ్య ఉంటే దానికి పరాయి వాడింట్లో పడుకోవాల్సిన పనే ఉందిరా. బాగుందమ్మా, మీరనేది చాలా బాగుంది. మీరు తనని ఇక్కడ ఉండనివ్వలేదు, బయటికి వెళ్లేదాకా తరిమారు. అక్కడ వాళ్ళ పిన్ని ఇంటికి రానివ్వలేదు. అందరూ కక్ష కట్టి వేలేసి ఎక్కడ ఉండనీయకుండా గెంటేస్తే పాపం ఎక్కడికని పోతుంది? ఏ దారి లేక ఎక్కడికెళ్లాలో తెలియక అయోమయ పరిస్థితుల్లో పాపం ఆ రంగనాథం మాటలు నమ్మి వెళ్ళింది. అంతేకాని శ్రావణి సుబ్రహ్మణ్యానికి ద్రోహం చేసే అమ్మాయి కాదు. అవునా? నాకు తెలియదులే. సుబ్రహ్మణ్యం మీద అంత ప్రేమ ఉన్నదైతే విడాకులకి ఎందుకు అప్లై చేసిందట? నోటీస్ ఎందుకు పంపించిందట? పైగా విడాకులకి కారణం ఏం చూపించిందో తెలుసా? నా కొడుక్కి మగతనం లేదట. అదంతా కుట్రమ్మా. అసలు ఆ విడాకుల విషయం శ్రావణికి తెలియనే తెలియదు. ఆ రంగనాథం చేసిన పనే అదంతా. వాడు శ్రావణిని చాలా రకాలుగా మోసం చేశాడు. రేయ్, మీతో వాదించలేను గాని మీరు వెళ్ళండి. నా కొడుకు కట్టిన తాళి పసుపు తడి ఆరకముందే అది పరాయివాడి పరుపెక్కిందిరా. నా కొడుకుని అడ్డు తొలగించుకోవాలని చూసిందిరా అది. అమ్మా, అంత అన్యాయంగా మాట్లాడకండి. ఏంట్రా అన్యాయం? దానికి డబ్బు కావాలి, దానికోసం కులికింది. వీణ్ణి చంపాలని చూసింది, న్యాయమా అది? దాని పడగ్గది ఫోటోలు బరి తెగించి నాకే పంపించింది. అది పద్ధతి గల కుటుంబంలో పుట్టిన ఆడదేనా? పొండ్రా మీరు. అమ్మా, మీరు మమ్మల్ని కొట్టినా తప్పు లేదు, కానీ ఆ రంగనాథం మోసాలేమిటో కాస్త నలుగురిని అడిగి తెలుసుకోండి అమ్మా. ఏంట్రా తప్పంతా రంగనాథందే? శ్రావణి అమాయకురాలు, పతివ్రత అన్నట్టు మాట్లాడుతున్నావు. అది అంత గుణవంతరాలైతే వెళ్ళి కాపాడుకోండ్రా. వెళ్ళండి. ఊరు మెచ్చిన అంత ఉత్తమురాలు నాకక్కర్లేదులే. ముందిక్కడి నుంచి వెళ్ళండి. పొండవతలకి. అమ్మా, మీరు నమ్మకపోయినా పర్వాలేదు, మమ్మల్ని ఒకసారి సుబ్రహ్మణ్యాన్ని కలవనియండి. వాడితో మాట్లాడి వెళ్ళిపోతాం. ఎవరూ వాణ్ణి చూడటానికి వీల్లేదు. వాడు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడు. ఇప్పుడు మీరెళ్ళి ఈ విషయాలన్నీ కెలికి వాడి మనసు చెడగొట్టద్దు. వాడిక్కడికి రాకముందే మీరిక్కడి నుంచి వెళ్ళిపోండి. మీకు దాని మీద అంత నమ్మకం ఉంటే ఇవాళ కోర్టుకొస్తుంది, వెళ్ళి కాపాడుకోండి. వెళ్ళండి. ఒరే సుబ్రహ్మణ్యం, శ్రావణి. వద్దురా, మీరేం చెప్పొద్దు, నాకు అన్నీ తెలిసాయి. ఇప్పుడు శ్రావణి ఎక్కడుంది? అది ఎక్కడ చేస్తే ఇప్పుడు నీకెందుకురా? ఇప్పుడున్న పరిస్థితుల్లో నువ్వు దాని గురించి ఆలోచించకూడదు. అది నీకు ఎంత ద్రోహం చేసిందో తెలిస్తే తెలుసమ్మా,
ఇంట్లో 4 గోడల మధ్య ఉండాల్సిన విషయం కోర్టు దాకా వెళ్ళింది. కుటుంబ గౌరవం, పరువు, మర్యాద అంతా పోయింది. ఇంకా ఏముందమ్మా? ఏం మిగిలింది? రే, నిజమేంటో తెలుసుకోకుండా శ్రావణిని అనుమానించొద్దురా. హలో, నిజాలు మేము చెబుతాం కానీ ఇక మీరు బయలుదేరండి, వెళ్ళండి. మమ్మల్ని కొంచెం మాట్లాడిస్తారా? జోసఫ్, నువ్వేం మాట్లాడద్దు. నాకు ఎవరు ఏం చెప్పనక్కర్లేదు. ఇది నా సమస్య, నేనే పరిష్కరించుకుంటాను. అమ్మా, నేను కూడా కోర్టుకు వస్తాను. మీరు కోర్టుకెళ్తారా? ఇలాంటి పరిస్థితుల్లో డాక్టర్ గారు మిమ్మల్ని పంపించరు. డాక్టర్, నాతో రిక్వెస్ట్. చెప్పండి. మా ఫ్యామిలీ ప్రాబ్లం. నేను కోర్టు దాకా వెళ్ళి రావడానికి పర్మిషన్ ఇవ్వాలి. కోర్టు దాకా వెళ్తారా? నోనో, మీకు పూర్తిగా నయమయ్యేంత వరకు బయటికి వెళ్ళడం కుదరదు. వెళ్తే ఇన్ఫెక్షన్ అయి కేసు కాంప్లికేటెడ్ కావచ్చు. అవతల నా లైఫ్ కాంప్లికేషన్లో పడుతుంటే ఎలా డాక్టర్? నాకు ఆరోగ్యం కన్నా పరువు ప్రతిష్టలే ముఖ్యం. అవమానపడ్డ జీవితాన్ని ఓదార్చే మందు ఉందా డాక్టర్? అది కాదు సుబ్రహ్మణ్యం. ప్లీజ్ డాక్టర్, జీవితంలో ఎవరూ భరించలేని ద్రోహం నేను అనుభవించాల్సి వచ్చింది. నేను నమ్మిన వాళ్ళే నా శత్రువులయ్యారు. నా ఆత్మీయులే నన్ను బలిపశువుం చేశారు. నేను శూన్యంలో శూన్యంగా మిగిలిపోయాను. ఇక్కడ మీరు ఆరోగ్యం మాత్రమే బాగు చేయగలరు, కానీ మనసుని నేనే బాగు చేసుకోవాలి. ప్లీజ్ డాక్టర్, పర్మిషన్ ఇవ్వండి. ఇలాంటి కండిషన్లో నేను ఎలా బయటికి పంపాలో నాకు అర్థం కావట్లేదయ్యా. ప్లీజ్ డాక్టర్, ఎలా పంపించాలో ఆలోచించండి, కానీ వెళ్ళడానికి వీల్లేదని మాత్రం అనకండి. ఓకే, అలౌ చేస్తాను. కానీ ఆరోగ్యానికి ఎటువంటి ఇబ్బంది కలిగినా మాదే బాధ్యత. మీకే సంబంధం లేదో అని రాసి సంతకం పెట్టి వెళ్ళండి. కానీ వెళ్లే ముందు పెర్ఫెక్ట్గా డ్రెస్సింగ్ చేయించుకుని వెళ్ళండి. అసలైతే పంపకూడదు, నాకు ఇష్టం లేదు. కానీ పర్సనల్ ప్రాబ్లమ్స్ అంటున్నారు కాబట్టి కన్సిడర్ చేస్తున్నాను. థ్యాంక్స్ డాక్టర్. నాకేం జరిగినా అది నా రెస్పాన్సిబిలిటీనే. ఓకే, నీట్గా డ్రెస్సింగ్ చేసి చెకప్ చేసిన తర్వాత పంపిస్తాను. ఓకేనా? రా, డాక్టర్ రిస్క్ అంటున్నప్పుడు కోర్టుకెళ్దాం అవసరమా? ఆపకురా, వాడు రావాలి. వాడికి ఎంత బాధ ఉంటే ఈ పరిస్థితుల్లో కోర్టుకొస్తానంటాడు. అది కాదమ్మా, బయటికి వెళ్తే ఇన్ఫెక్షన్ అంటున్నారు కదా. అలా అన్నారు కానీ అంత ప్రమాదం అనుకుంటే అసలు కదలనివ్వర్రా. వాడు కోర్టుకి రావాల్సిందే, రానివ్వరా. వాడు కోర్టుకొచ్చి నేరుగా దాంతో తాడో పేడో తేల్చుకుంటేనే మంచిది. కాస్త మనశ్శాంతైనా దక్కుతుంది. తీసుకెళ్ళండమ్మా. ఇంకా ఇక్కడే ఉన్నారేంట్రా? పోండి అవతలకి, పోండి. ఏంట్రా, ఆవిడే ఎలా మాట్లాడుతుంది అనుకుంటే వీడు అలానే మాట్లాడుతున్నాడు. అదే నాకు అర్థం కావట్లేదురా. శ్రావణి నమ్మి కాపాడుతాడనుకుంటే వీడు ఆ అమ్మాయిని అనుమానిస్తున్నాడేంటి? చాచా, ఇలాంటి వాడితో ఆ అమ్మాయిని పెళ్లి చేసినందుకు ఆ దేవుడు కూడా మనల్ని క్షమించాడురా. రే, ఎలాగోలా శ్రావణికి బెయిల్ వచ్చే ఏర్పాటు చేద్దాం. అదైనా చేసి మనం చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకుందాం రా. పదండ్రా, పోదాం. పదరా. నువ్వెన్నైనా చెప్పిందిరా, నా మనస్సు మాత్రం నువ్వు చెప్పిన సమాధానాన్ని అంగీకరించడం లేదు. ఆ అమ్మాయిని ఒక్కరోజు మన ఇంట్లో ఉండనిస్తే సమస్య ఇంతవరకు వచ్చి ఉండేది కాదు. మీరు దీనిలాగే మాట్లాడతారేంటి? ఎవరికి ఎలాంటి సమస్యలు వస్తాయో ముందే ఊహిస్తామా ఏంటి? ఇలా జరుగుతుందని తెలిస్తే సాయం చేయమా? ఇతరులు ఎవరైనా సాయం చేస్తే మనం ఎంత సంతోషిస్తాం, అలాగే వాళ్ళు సంతోషిస్తారు. ఎవరిదాకా నువ్వు ఎందుకు, నా విషయమే తీసుకో. నా ఆరోగ్యం బాగాలేదని తెలిసేసరికి ప్యాసింజర్స్లో ఎంతమంది సాయం చేశారు. మన పిల్లల విషయంలో దీని స్నేహితురాలు కళ్యాణి దగ్గర నుంచి నన్ను హాస్పిటల్లో చేర్పించిన ప్యాసింజర్స్ దాకా అందరూ సాయం చేశారు కదా. చివరికి సేటు ఆయన మనిషిని ఇంటికి పంపిస్తేనే కదా మీరు ఇక్కడి దాకా రాగలిగింది.
నేనేదో తెలియక చేశానంటున్నాను కదా, వదిలేయండి. ఇక నుంచి నాకు చేతనైన సాయం చేస్తూనే ఉంటాను, సరేనా? మనం దాన ధర్మాలు చేయక్కర్లేదు ఇందిరా. ఓ మాట సాయం, మనిషిగా సాటి మనిషికి సాయం చేస్తే చాలు. ఆ పుణ్యమే మన పిల్లల్ని చల్లగా కాపాడుతుంది. ఎలా ఉంది ఆరోగ్యం? బాగుంది. ఓకే. గట్టిగా ఊపిరి పీల్చండి. ఈ సమస్య ఇంతకు ముందు ఎప్పుడైనా వచ్చిందా? వచ్చింది డాక్టర్. వేరే ఎవరినైనా డాక్టర్ని సంప్రదించారా? సంప్రదించాను డాక్టర్. టాబ్లెట్లు, ఇంజెక్షన్స్ ఇచ్చారు. అవి సక్రమంగా వాడుతూనే ఉన్నాను. మందులు వాడగానే సరిపోదండి. ఇలా మీరు రెస్ట్లెస్గా లాంగ్ ట్రిప్పులు వేయకూడదని ఆ డాక్టర్ గారు చెప్పలేదా? చెప్పారు, కానీ కుటుంబ అవసరాలు తీరాలి కదా, అందుకోసం చేయక తప్పలేదు డాక్టర్. ఏమ్మా, వారికి ఈ వ్యాధి సీరియస్నెస్ అని తెలియకపోవచ్చు, మీరైనా పట్టించుకోవాలి కదా. వారి ఆరోగ్యం గురించి మీరైనా శ్రద్ధ తీసుకోపోతే ఎలా? ఏమైంది డాక్టర్ గారు? ఏదో మామూలుగా కళ్ళు తిరిగాయి, వాంతులయ్యాయి అన్నారు. అప్పుడప్పుడు ఇలా అవుతూనే ఉంది. మందులు వాడితే తగ్గిపోతుంది అన్నారు, అందుకే వెళ్ళనిచ్చాను. ఏంటమ్మా, ఏం తెలియనట్టు అలా మాట్లాడుతున్నారు? సంపాదన కోసం వారి ఆరోగ్యం గురించి శ్రద్ధ తీసుకోకపోతే రాబడి కంటే క్యాన్సర్కే ఎక్కువ ఖర్చు చేయాల్సి ఉంటుంది.